ఎప్పటినుంచో ట్రెండ్ అవుతున్న ఈ బీకో వాళ్ళ రేజబుల్ కిచెన్ టవల్స్ అయితే తెప్పించేసాను. కాస్ట్ ఎలా పడింది, అసలు వర్తా కాదా అనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను ఈ వీడియో. ఫుల్ వరకు చూడండి. ఇది ఎటువంటి ప్రమోషన్స్ కూడా కాదు. నాకు ఏ ప్రమోషన్ కూడా రాలేదులెండి. జస్ట్ ఇది నిజమా, అబద్ధమా అని చెప్పడానికనే కాదు. నేను యూజ్ చేద్దామని చెప్పి తెప్పించుకున్నాను. నేను న్యూగా స్టవ్ అయితే తీసుకున్నాను కదా! సో, దానికి యూజ్ అవుద్దని తీసుకున్నా అనమాట. కింద పానీపూరి బండొస్తే మసాలా అయితే చేపించుకున్నాను 20 రూపీసు. దాంట్లో ఎగ్ యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటదని చెప్పి ఎగ్ చేసుకున్నాను. అదే బయట ఎగ్ మసాలా కొనుక్కోవాలంటే 40 రూపీస్ చెప్తున్నాడు. దానికన్నా మనకి 12 రూపీస్ అయితే సేవ్ అయినట్టే కదా! అందుకని చెప్పేసి ఇలా అయితే చేసుకున్నాను. చాలా బావుంది. టేస్టీగా ఉంది. ఇంకా మసాలా అయితే తినేసి మీకైతే ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నేను లిక్విడ్ కూడా తీసుకున్నానండి. ఇది కూడా హెవీ ఆయిల్స్ కానీ, మరకలు కానీ పోతాయని చెప్పారు. సో, నిజంగా వర్త్ అండి. నాకైతే ఈ బ్యాంబూదయితే బాగా పనిచేసినట్టు అనిపించింది. దీన్నొచ్చేసి బ్యాంబూ ట్రీస్‌తో తయారు చేస్తారంట ఈ క్లాత్. ఫస్ట్ దూదిలా అనిపించింది. ఏంటి ఇలా ఉంది, అయ్యబాబోయ్! బాగోదేమో అనుకున్నాను. కానీ వాష్ చేసే కొద్దీ టైట్ అయిందనమాట. చాలా వర్త్. 100 టైమ్స్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇందులో వచ్చేసి 20 షీట్స్ అయితే ఉంటాయి మనకి.